పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. తోటి సహోదరి సహోదరులందరికీ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుచుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చూద్దాము కొన్ని మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతామా? ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుకరుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళుదాము రెండని చెప్పును. అందుకు సౌలు మనము వెళ్ళిన మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామాగ్రిలో నుండి పదార్థములన్నీ సరిపోయినాయి. ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివాడితో చెప్పి మన యొద్ద ఏమున్నదని అడుగగా సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావు తొలపు వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పుటకై దానిని ఆ దైవజనునికి ఇస్తున్నా నేను. దేవుని స్తోత్రం. ఇక్కడ సమస్య ఉంది. ఏమండి? ప్రాబ్లమ్స్ ఉంది. ఇక్కడ రాజు అయినటువంటి వాడికే ప్రాబ్లము. తనంతట తాను ఏ మాత్రము సాల్వ్ చేసుకోలేకపోయాడు. ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేశాడు. సరే, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఇటు చూడాలి. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఉంటే నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? నీ సొంత ఆలోచన అయితే ఏమీ జరగదు. నీ సొంత మైండ్ సెట్ ఎందుకు పనికిరాదు. నీ సొంత ఆలోచనతో వెళ్ళావా బొక్క బోర్లా పడతా. నీ సొంత ఆలోచన ద్వారా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్ళావా నువ్వు నష్టం తెచ్చుకుంటా. నీ సొంత ఆలోచన ద్వారా వెళ్ళావా ఎన్ని తిప్పలు రావాలో అన్ని తిప్పలు వస్తాయి. మనకి ఈ పాఠం నేర్పిస్తున్నది ఏంటి? అక్కడ ఒక సమస్య ఉంది, ఒక ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఎక్కడికి పోతే తీరుతుంది అంటే దేవుని సన్నిధికి దైవ సేవకుడి దగ్గరికి పోతే తీరుతుందని ఒక ఆలోచన కలిగి మీరు ముందుకు వచ్చారు. అందుకే ఇదిగో పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుకరుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. దేవుని స్తోత్ర. ఇవాళ ఏదైనా ఆలోచనకి వస్తుందా? వస్తే దైవజనుడు నోట నుండి ఒక మాట పలికినప్పుడు ఆ మాటను విశ్వాసంతో తీసుకున్నప్పుడు నీ జీవితము, నీ లైఫ్, నీ బ్రతుకు అన్ని మారుతాయి. దేవుని స్తోత్ర. ఇవాళ దైవ సేవకుడికి విలువ ఎక్కడ ఉందంటే ఉందంటారా? దైవజనుడు అంటే ఒకప్పుడు ఇదిగో మన ఇంటికి వస్తూ వెళుతున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె పేరు పెట్టింది. అంత బాగా చేర్చుకునేది, అంత బాగా చేర్చుకునేది. మరి ఈ రోజుని దైవజనుడు వస్తారంటే డోర్లు వేసే వాళ్ళు ఉన్నారండి, లేరంటారా? దైవజనుడు వచ్చేసరికి ఆ టీవీ సీరియల్ స్విచ్ ఆపేసే వాళ్ళు ఉన్నారండి. దైవజనుడు వచ్చినప్పటికీ అప్పుడే భక్తి అండి. కొంతమంది అయితే దైవజనుడు లెక్క లేదు. దైవ సేవకులు ఎవరైనా సరే దేవుని పిలుపుండి వస్తారో వచ్చిన దైవ సేవకుడిని ఎవరిని కూడా తృణీకరించకూడదు. ఎవరిని కూడా మనం ఏనట్టి చూపించకూడదు. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి. ఆ దేవుని ప్రతినిధి దేవుని దగ్గర ఏవైతే ఆలోచన చేస్తాడో ఆ ఆలోచన ప్రజలకి పంచిపెట్టే వాడే దైవజనుడు.
ఆ దైవజనుడు ఈ ఒక్క దైవజనుడు ఏంటండి, ఇదంతా మనం చదువుకుంటూ ఉంటే చాలా విషయాలు బయటకు వస్తాయి మనకి. ఈ దైవజనుడు ఘనుడై ఉన్నాడు. ఏ మాట పలికితే ఆ మాట నెరవేర్చబడుతుంది. మరి ఎక్కడ నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీ ఆలోచనను, ఈ సొంత ఆలోచనతో నువ్వేమైనా సాధించగలిగావా? ఏమీ ఉండదు. అందుకే చూడండి, దైవజనులకి ఇప్పుడు వారం రోజులకి వస్తాం ఇక్కడికి, మళ్ళీ వారం దాకా అడ్రస్ ఉండదు. మన పరిస్థితి ఏదైనా సరే చెప్పుకోవాలి, మన స్థితిగతి ఏదో చెప్పాలి, ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే అక్కడికి మొరపెట్టుకుంటే అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అసలు సమయం పాటించాలి. ఒకటి ఏదైనా విషయం ఉంటే మోసుకురావాలి సన్నిధికి, దేవుని ప్రతినిధికి చెప్పాలి. చెప్పిన తర్వాత దైవజనుడు అక్కడికి రిపోర్ట్ చేస్తాడు. అక్కడి నుంచి అనేక విషయాలు దేవుడు మనకి ఏం కావాలో ఇస్తూ ఉంటాడు. అయితే మనం అట్లా లేదు కదా. అతను ఏ మాట పలుకునో ఆ మాట నెరవేర్చబడుతుంది. దైవజనుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు శపిస్తే శపించబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు, నీకు ఆ అధికారం ఇచ్చానంటాడు. ఈ దైవజనులు అంటే ఇక అసలు లెక్కే లేకుండా అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త. దైవజనుల గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. మాట్లాడుకోకూడదు. ఏదో ఉన్నది కాస్త 4 మాటలు చెప్పి వెళ్ళి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేవాడు దైవజనుడు. ఎవరైనా పెడితే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. కొంతమంది ఉన్నారు లేండి, వాళ్ళ స్టోరీ వేరు. దేవుని స్తోత్రం. అందుకే ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, మన మార్గం ఏంటి, మన రూట్ ఏంటి, మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి, ఎక్కడికి పోతున్నాం, మనం ఎక్కడ ఆగామో, ఎక్కడ నడుస్తున్నామో అనేది బాగా సరి చేసుకోవాలి. మార్గము చూపించే దైవ సేవకుడు అయితే మార్గము చూపించే యేసు. దేవుని స్తోత్రం. ఆ మార్గం కూడా మనం వెళ్ళాలిరా బాబు, వెళితేనే కానీ పరలోకం చేరవు. ఏదో యేసు లేకపోతే సస్తే నరకానికి పోతావు అంటే హేళన చేస్తున్నారు కదా, నవ్వుతున్నారు కదా, ఎగతాళి చేస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ ఇక్కడ నవ్విన నోరే, ఇవాళ ఎగతాళి చేసిన నోరే, ఆయనే సత్యం జీవం మార్గం అని చెప్తుంటే ఇట్లాంటి నోరు పారేసుకున్నవాళ్ళు, లోకులు, కాకుల్లా గద్దల్లా పీకుతుంటూ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ రేపొద్దుట చెప్పిన మాట వినకపోతే ఈ దైవజనుడు మార్గం చూపించేవాడే యేసు మార్గమై ఉన్న యేసు. ఈ మార్గంలో రాకపోతే, వెళ్ళకపోతే రేపొద్దున నరకానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, 1 గంట ఆగితే బయటికి వెళ్ళాం. ఇప్పుడు 1 గంట ఆగితే ఎండ. మార్చి నెలలోనే ఎండలు ఎక్కువైపోయినాయి. ఏంటో మరి పాపం ఎక్కువైపోయింది, బళ్ళు ఎక్కువైపోయినాయి, కార్లు ఎక్కువైపోయినాయి, ఏంటి ఆ వేడి ఎక్కువైపోయింది, ఫోన్లు ఎక్కువైపోయినాయి, అన్నీ పాపం ఎక్కువైపోయింది. దీనందరికి కారణం అది పాపం. ఏమైనా మార్గమై ఉన్న యేసు నరకం తప్పించుకోండి, పరలోకానికి పోవడానికి యేసే మార్గం అని మేము చెప్తున్నాం. ఈ దైవజనుడు కూడా అదే మార్గం ఏంటో, మనిషి బ్రతికేంటో, మనిషి జీవితం ఏంటో చెప్పడానికి ఆయన కూర్చున్నాడు ఇక్కడ. ఆ దైవజనుడు మార్గం చెప్పే దైవజనుడు, మార్గం చూపే దైవజనుడు. సేవకుడు ప్రతి ఒక్కడు కూడా సేవకు వచ్చాడంటే సచ్చిన స్థితిలోంచి రాలా, బాగా బ్రతికి అన్ని తెలిసి అన్ని రకాల విద్యల్లో తేరిన వాళ్ళే సేవకు వచ్చిన వాళ్ళే. అది అన్ని రకాల అనుభవాలు సేవకుడికి ఉన్నాయి, కానీ ఏమి ఉపయోగించడు. అవేమి ఉపయోగించడు. ఐగుప్తు దేశంలో పెరిగాడు, పెరిగిన తర్వాత అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఎవడో ఏదో ఉన్నాడని మడతెట్టేశాడు. ఎక్కడ ఇసుక తుప్పలో మడతెట్టేశాడు, అంతే. ఇసుకలో మడతెట్టేశాడు.
ఏంటి అన్నీ తెలుసు విద్యులు కదా. అక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటి ఒక్కొక్కడు నోరెత్తినప్పుడు ఈ ట్రైనింగ్ అంతా అక్కడ ఉపయోగించాడు. భోజనం కావాలి, మాకు మాంసం కావాలంటే ఒక్కొక్కడు మడతట్లాడా, అన్ని విద్యలు తెలుసున్నవాడేగా. కానీ వచ్చిన తర్వాత రూట్ మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది. ఆ డాడీకి లోపడ్డాడు, ఏం చెప్తే అదే చేయాలి. ఈయన సిస్టమ్ లేదు, ఇంకా ఈయన సిస్టమ్ అంతా పాడైపోయింది. ఆయన సిస్టమ్ వచ్చి బాగు చేసింది. అందుకే నోరు మూసుకుంటున్నాడు దైవజనుడు. దేవుని స్తోత్రం. నోరు పారేసుకున్నా ఈయన నోరు మూసుకుంటున్నాడు. అయ్యా వాళ్ళని క్షమించు నాయన. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి మనసు? యేసయ్య మనసు. మార్గం చూపించే దైవ సేవకుడు, మార్గం చూపించే యేసు. ఏమండి మరి ఆ మార్గం చూపించే యేసు దగ్గరికి మనం వచ్చిన తర్వాత మరి వచ్చాక కూడా ఏ మార్గంలో నడుస్తున్నావు? ఏమండి వచ్చాక కూడా ఏ మార్గంలో పోతున్నావు? ఒక్కసారి రుచి చూచి వెలిగించబడిన తర్వాత దేవుని దగ్గర నువ్వు చచ్చే వరకు ఉండాల్సిందే. రాకపోతే పర్లా, రాకపోతే అందుకే కొంతమంది అయ్యో వేసుకోమంటే ఇంకా అది శాఖలు చెప్తారు. శాఖలు కాదు, వస్తే మందు కట్టో, వస్తే సిగరెట్లు కట్టో, వస్తే ఖైనీలు కట్టో, వస్తే అప్పుడప్పుడు అవన్నీ ఆహారాలు కట్టో. ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మానేసుకోవాలి. మాటలు మానేసుకోవాలి, చూపులు మానేసుకోవాలి, వ్యవహారాలు మానేసుకోవాలి, అక్రమం మానేసుకోవాలి, అప్పులు వడ్డీలు ఇవ్వడం మానేసుకోవాలి. ఈ బోర్డు సిస్టమ్ ఉంటుంది. ఎన్ని ఎంతో కొంత తెలుస్తాయండి ప్రజలకి. తెలిసిన తర్వాత అయ్యి బాబోయ్ యేసు బాబు అంటే బొమ్మలాటలు సాగవు కాబట్టి రాడు. కాబట్టి ఏదో పేరు పెడతాడు. ఆ దేవుడు ఏ దేవుడు మేము రోము అని చెప్పి ఆ మాట చెప్తాడు. ఏంటి ఇవన్నీ మార్పు అనేది దేవుడే చేసి దైవ సేవకుడిని నిలబెట్టుకున్న సేవకుడే సేవకుడు. దేవుని స్తోత్రం. ఏమంటే ఏలీ సేవకుడు కావచ్చు, ఎలీషా కావచ్చు, ఏమంటే ఏలియా కావచ్చు, మోషే కావచ్చు, అహరోను కావచ్చు, దావీదు కూడా గొప్ప సేవకుడే. ఈ సేవకులందరూ కూడా ముందున్న స్థితిని చూసుకుంటే వీళ్ళు ఎంతో కొంత రోషం కలిగిన వాళ్ళే. ఏలియా సేవకుడే. చచ్చిన వాళ్ళు లేపాడు, భోజనం పెడితే తిన్నాడు, నీళ్ళిస్తే తాగాడు. అక్కడ వద్దురా బయటికి పోవాలంటే అక్కడికే వెళ్ళాడు, ఆ ఊరికే వెళ్ళాడు. చెప్పిన మాట వినేవాడే సేవకుడు. అక్కడ లోపడిపోయి తండ్రికి లోపడిపోయి ఆ తండ్రి దగ్గర అభిషేకం పొందుకొని అక్కడి నుంచి ఏం వస్తాయో అవి ప్రజలకు ఇచ్చేవాడే సేవకుడు. ఈ సేవకుడి మీద సరుక్కుంటే దెబ్బతింటారు. జాగ్రత్త. ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సేవకుడి గురించి మాట్లాడితే దెబ్బతింటారు. సేవకుడు నోరు ఎప్పుడా ఉన్నది కదా నువ్వు పడేసుకున్నారు నోరు. ఏంటి కదా చెల్లి అని మాట్లాడితే తప్పే. పచ్చకాములు వచ్చేది నీ జనాలకి. సేవకుడి గురించి మాట్లాడుతాడు ఇవాళ దేవుడు. ఏంటి చెల్లి అన్న నోటుతో అది ఆత్మీయత, అన్న అనే నోరు ఆత్మీయత. పిచ్చ ఆలోచనలు ఆలోచించుకుని మైండ్ ఖరాబ్ చేసుకోకండి. సేవకుడి గురించి ఏమీ మాట్లాడుకోకండి. జాగ్రత్త. సేవకుడు మార్గం చూపించేవాడు, దారి చూపించేవాడు, బ్రతుకు నేర్పించేవాడు, జీవితాన్ని కట్టేవాడు. ఒకవేళ ఏ జీవితంలో ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నాదే అని కాస్త పెట్టేవాడు, ఇచ్చేవాడు. నువ్వు రోగం అయి ఉండి హాస్పిటల్లో పడితే నీ దగ్గరికి వచ్చి కాసి అక్కడ కాస్త చూసి ఏంటి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. నీ బ్రతుకులో నీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ముందు ఏడ్చేవాడే సేవకుడు, మార్గం చూపించేవాడే సేవకుడు. నీ ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే కాస్త కోస్త సహాయం చేసేవాడే సేవకుడు. ఇలాంటి సేవకులు పట్టుకుని అనరాని మాటలు, వెయ్యరాని నిందలు. ఏ సేవకుడు మళ్ళీ మాట్లాడలేడా? తిరగబడలేడా? మాటకి 10 మాటలు మాట్లాడలేడా? ఇంత వాక్యం ధారాళంగా వాక్యం చెప్పే సేవకుడికి జ్ఞానం లేదా? ఉంది. కానీ ఎన్ని ఉపయోగించాలంటే మార్గం చూపించే సేవకుడు అంటున్నాడు కదా. ఏమంటున్నాడు?
ఇదిగో మార్గము, మార్గము అతడు మనకు తెలియజేయనేమో, అతని ఎందుకు వెళదాము రండి. ఏమంటే ఇక్కడికి తీసుకురావాలి, సన్నిధిలోకి తీసుకురావాలి. సేవకుడు మధ్యవర్తిగా ఉండి మీకు బోధిస్తాడు. దేవుని దగ్గర వచ్చిన వర్తమానాలు తీసుకుని వస్తాడు మీ దగ్గరికి. ఆ వర్తమానాల ద్వారా మీరు బలం పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, శక్తి పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు. ఏమైనా లోపాలు ఉంటే విడిచిపెట్టబడతాయి. విడిచిపెట్టబడమే కాదు, పరలోక రాజ్యానికి సెట్ అవుతారు, రాకడికి సిద్ధం అవుతారు. అందుకే వెళదాము రండి అని 4 మాటలు చెప్పి 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టవలసిన వారు ఎక్కడ వేసిన నీళ్లు అక్కడ, ఎక్కడ వేసిన గోంగలు అక్కడ చల్లారిపోతున్నారు. అంత దేవుని స్తోత్ర. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుంది? ఈరోజు సేవకుడు గురించి దేవుడు మాటలు ఇచ్చాడు, చెప్పమన్నాడు, చెప్పేస్తున్నాం. ఇంతవరకు మాట్లాడిన ఏమైనా ఉంటే, నోరు పారేసుకున్న ఏమైనా ఉంటే అవన్నీ కూడా దయతో క్షమించమని దేవుడిని అడగండి. ఎందుకంటే బ్రతికున్నావు కాబట్టి. చచ్చిన తర్వాత క్షమాపణ అడగలేవు. అడుగుతావా? చచ్చిన తర్వాత అడుగుతామండి? బ్రతికున్నాం కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది. ఇంకా నోరు పారేసుకున్నాను నా సేవకుడి కోసం, ఈ సేవకుడి కోసం నోరు పారేసుకున్నాను. ఆయన ఉన్నప్పుడేమో ఒకలాగా మాట్లాడాను, ఆయన వెళ్ళిపోయాక ఇంకోలాగా మాట్లాడాను. ఆయన కష్టంలో ఉంటే ఆదుకున్నాడే, ఇది మర్చిపోయాను. శ్రమలో ఉంటూ వచ్చి ప్రార్థించాడే, మర్చిపోయాను. మంచం మీద పడి వ్యాధులో ఉంటే ప్రార్థించాడే, మర్చిపోయాను. ఆయన నోరు పారేసుకున్నాను, నాకు క్షమించు నాయన అని ఒక మాట మాట్లాడండి. ఏమో దీని ద్వారా మీ బ్రతుకులు మారచ్చు. క్షమాపణ ఆయన దగ్గర కోరుకుంటే ఏ శాపం వేలుబడి చేస్తుందో అది బాగు చేయాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించండి. వెళ్దాం రండి అని 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ లైఫ్ మారుతుంది, షెటిల్ అవుతారు వాళ్ళు. అసలు పట్టుకోలేమంటే ప్రజలు కొంతమంది ఉన్నారు. అసలు మాట్లాడకూడదండి, ఎవరి గురించి మాట్లాడకూడదు, దయచేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో ఇబ్బంది ఉందంటే, పరిస్థితులు ఉన్నాయంటే, వాళ్ళు కొంచెం లోపం ఉన్నారంటే సరిచే ప్రభువా, సరిచేసి సరిదిద్దుకుని వాడుకో ప్రభువా అని కాస్త మనం ప్రార్థన చేయటమే మన పని. తీర్పు తెచ్చే పని ఉందంటారా మీకు? రండి రండి ప్రజలలో రండి. మార్గం చూపించే సేవకుడు, మార్గం చూపించే సన్నిధి, మార్గం చూపించే మందిరమయ్యా, మార్గం చూపించే దేవుడు ఖచ్చితంగా మీరు పిలవాలి. ఖచ్చితంగా మీరు పిలవాలి. ఇప్పుడు కూడా ఇలాగే నెమ్మక నేనట్టు కూర్చుంటే ఆత్మలు నశించిపోతున్నాయి. ఒక్కొక్కరు 4, 5, 10 మందిని కూర్చోబెట్టండి. ఇప్పుడైనా సరే ఏం మిగలదు, అంతా జీరో, ఏం ఉండదు. లాస్ట్ అంతా జీరో, ఏం ఉండదు. ఏముండదంటే ప్రాణం పోతే ఇంక జీరో కాకపోతే ఏముంది? ప్రాణం పోతే జీరో కాకపోతే ఏముంది? అన్ని ఇస్తాడు ఇక్కడ, అన్ని ఇచ్చాడు. తిండానికి ఇచ్చాడు కదా, బట్టలు ఇచ్చాడు కదా, ఇల్లు ఇచ్చాడు కదా, అన్ని వాహనాలు ఇచ్చాడు కదా, అన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా తిని పడుకోవడానిక? 10 మందికి సువార్త చెప్పడానికి, 10 మందిని తీసుకురావడానికి నీకు ఈ భారం లేదా? వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నుంచి రోషం తెచ్చుకుని, పౌరుషం తెచ్చుకుని, దేవుని కోసం బ్రతకాలి, బ్రతికించాలని ఆలోచన పెట్టుకుని 10 మందిని తీసుకురండి. రండి దైవ సేవకుడి దగ్గరికి వెళ్దామన్న మాట. ఇవాళ సన్నిధికి రాబోయే పిల్లలు ఉండరు, భార్య ఉండదు, భర్త ఉండదు, లింగలింగం అంటే కుదరదు. ఇవాళ చాలా చర్చలు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, మగవాళ్ళు ఎగిరిపోతారు. ఎక్కడికో ఉండరు కొంతమంది. పిల్లలకు వాక్యం అక్కర్లేదా? నీ భార్యకు అక్కర్లేదా? నీ భర్తకు అక్కర్లేదా? నీ పక్క వారికి అక్కర్లేదా వాక్యము? శుభ్రంగా బలంగా తయారైతే సరిపోతుంది. ఇక ఉన్నవాళ్ళు బలంగా ఉండక్కర్లేదా? సేవకుడి దగ్గరికి రండి, సన్నిధికి రండి, 10 మందిని తీసుకురండి, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. అందుకే మహారాజే ఇదిగో పలానా చోట దైవజనుడు ఉన్నాడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్దాం. వెళ్తే మనకి మార్గం రావా, ఎక్కడైతే తప్పిపోయినాయో గాతాపములు అవన్నీ దొరుకుతాయి. మాట్లాడతాడు, ఎక్కడో చెప్తాడు. తప్పిపోయిన వాటి కోసం వెతుక్కుంటున్నాడు, తప్పిపోయిన వాటి కోసం తిరుగుతున్నాడు. తిరిగి అలసిపోయి ఎవరు గుర్తొచ్చారు? దైవజనుడు గుర్తొచ్చాడు. తప్పిపోయి తిరిగి అయిపోయింది కదా జీవితం. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలి, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి.
దేవునికి స్తోత్రం. వెళదాము రండి అంటే అక్కడ అంటున్నారు, ఆ మనిషికి ఏమి తీసుకుని పోవాలి, ఏమి తీసుకుని పోదము అన్నాడు. ఏమండి చాలా దారుణమైన స్థితి ఏంటో తెలుసా? ఇక్కడికి శుక్రవారం వస్తానా, శుక్రవారం వస్తానా, శుభ్రంగా వాక్యం చెప్పేసావా, ఖాళీగా వెళ్ళిపోయాం. ముందుగానే సిద్ధపడి ఆదివారం వస్తుంది, శుక్రవారం వస్తుందంటే సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసి నిలబెట్టాడు అంటే పనివాడు జీతానికి పాత్రుడు. సేవకులు అడగడండి, సరైన సేవకులుగా మేము ఎప్పుడైనా అడిగారు మిమ్మల్ని? ఏమంటే ఏ పైసలైనా అడిగారు మిమ్మల్ని? కానీ వాళ్ళే తెలుసుకున్నారు ఏమని, దైవజనుడి దగ్గరికి వెళుతున్నాం ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. హాస్పిటల్లో బెడ్ మీద ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఊగించుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం 50-100 రూపాయలు పెట్టి ఏదో ఒక రసగుల ప్యాకెట్ ఇంకోటి బ్రెడ్ పట్టుకెళ్ళి కాస్త వాళ్ళని ఆదరించి రావాలి. అక్కడ వెళ్ళరు, ఇక్కడ రా. వీళ్ళు ఆ బ్యాచ్ కాదు ఇది. ఏ బ్యాచ్ ఇది? వెళ్ళే ముందే ఆలోచన కలిగిన బ్యాచ్ ఇది. మందిరానికి వచ్చే ముందే ఆలోచన కలిగిన బ్యాచ్ ఇది. ఏమంటే ముందుగానే ఏమివ్వాలంటే ఇక్కడ మన వాళ్ళు అయితే ఏమంటాడు, ఏమివ్వాలంటే ఊరిక ఆయనకి పూళ్ళు ఉంది, ఆయనకి చాలా ఉంది, కారు ఉంది కదా, ఇది మోటార్ సైకిల్ ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా ఎందుకులే ఆయనకి ఇన్ని ఉన్నా తినడానికి కూడా తిండదు. దైవసేవుడికి తెలుసుకోలేదు మీకు కొన్ని సందర్భాల్లో తెలుసా? వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అలా అనలేదండి, మన వాళ్ళు అయితే అంటారు, ఖచ్చితంగా కొంతమంది అంటారు. ఇచ్చేవాడు కూడా చెడగొట్టేస్తారు, వెనక్కి లాగేస్తారు. నువ్వేమో ఉన్నవాళ్ళని ఎవరమ్మో 3 పీతల కథ తెలుసు కదా, 3 పీతల కథ. అమెరికా పీతలు అయితే ఒకటి హెల్ప్ చేసుకుని బాక్సులు ఎక్కేస్తాయంట. ఏంటి మన ఇండియా పీతలు అయితే ఒకటి ఎక్కుతూ ఉంటే ఒకటి లాగుతూ ఉంటుంది, ఒకటి ఎక్కుతూ ఉంటే లాగుతూ ఉంటుందండి. అంటే అది ఎక్కదు, ఇదేమో ఎక్కడ ఉంటుంది, ఇది లాగేస్తూ ఉంటుంది. అది అమెరికా పీతలు, ఆ పీతలు, ఈ పీతలు అయితే అవి ఏంటంటే ఒకటేమో ఎక్కలేకపోతుందని చెప్పి గెంటుతుందంట పైకి ఏంటి ఎంకరేజ్ చేస్తారు. అది పైకి వెళ్ళి దాని కాలట్టుకుని అది ఎంకరేజ్ చేసి లోపకుంటుందంట. మన ఇండియా పీతలు ఎవరో చెప్పారేమో ఇండియాని తక్కువ చేసి మాట్లా, ఇండియా నెంబర్ 1 ఏంటి ఎగ్జాంపుల్ చెప్పారండి. ఏంటి అలా ఉండొద్దని, ఇది అంటే ఎక్కుద్దంట, వెనకాల నుంచి కిందకి ఇలా లాగేస్తుందంట. ఏంటి ఇలా లాగేస్తుంది, అది ఎక్కదు, ఉన్నవాళ్ళని ఎక్కదు. నువ్వేమో ఉన్నవాళ్ళని ప్రోత్సహించాలి సేవని. ఉపవాసకుడుకులు అంటే పాస్టర్ గారే పెట్టుకుంటారు, పాస్టర్ గారే దొరుకుకుంటారు, పాస్టర్ గారే లైటింగ్ కట్టుకుంటారు, పాస్టర్ గారే వాయిద్యాలు వాయించుకుంటారు, పాస్టర్ గారే సౌండ్ సిస్టమ్ అన్ని. పని మీకు ఉంది, ఎవరి పని అనుకుంది, చెయ్యాలి, ఎంకరేజ్ చేయాలి. సేవ ఈరోజు సేవ చేస్తావేమో, దేవుని పని చేస్తావేమో, ఆ పనే మిగులుతుంది నీ జీవితంలో. దేవుని స్తోత్రం. ఏ పని చేస్తావో పని మిగులుద్ది, సువార్త పని మిగులుద్ది, వాక్యం మిగులుద్ది, ప్రార్థన మిగులుద్ది, సన్నిధి మిగులుద్ది. ఇక ఏమి మిగలవు. మనం అందరూ ఎంతమంది వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కట్టలు మడతెట్టి పెట్టేశారు బ్యాంకుల్లో. పట్టుకెళ్ళిపోయాడా అమ్మా? పట్టుకెళ్ళాడా? ఏమంటే పొంది తిన్నాడా? పొంది ఇచ్చాడా? వెనకాలోడు విడిచిపెట్టిపోయాడు. మన సంగతి అట్లా కాదండి. ఎంతవరకు మనం చేయగలం అంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగో దైవ సేవకుడికి ఏమిద్దాం ప్లానింగ్. మీరు ఇచ్చే డబ్బులు ఏమి సేవకుడు మింగేయడం అమ్మాయి. అసలు సేవకుడు తిండి తినేది చెప్తాను వినండి, నా విషయం చెప్తాను వినండి. పొద్దున్నే గ్రీన్ టీ తాగొచ్చా, వాటర్ 2 లీటర్లు తాగా, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇది అలా నడుస్తుంది. మధ్యాహ్నం కాస్త భోజనం, మళ్ళీ సాయంత్రానికి ఏదో కొంచెం టిఫిన్. ఇదండి ఆ ఉన్న రూపాయి ఒప్పుడు చేసి ఏ పత్రికలు కొందామా, లేకపోతే ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా, ఎవరికైనా ఇద్దామా అని ఇదే ప్లానింగ్ ఉంటుంది. ఇంకో మాట చెప్తాను నేనండి,
మీకేం డబ్బులు ఇవ్వను, డబ్బులు తీస్తున్నాను అనుకోకుండా మీరు. డబ్బులు మీకు ఇవ్వడానికి కాదు, నేను డబ్బులు తీస్తున్నది మీకు చూపించడానికి. 100 కాగితం దొరికింది నాకు, 100 కాగితం దొరికింది. ఆ 100 కాగితాన్ని 10 బదులుగా మార్చాను. దేనికి? ఈ 10 మందికి ఇచ్చేస్తే అక్కడ నా బాధ్యత తీరిపోతుందండి. ఇది దేవుని స్తోత్రం. అర్థమైందా? 10 మందికి కనీసం 10 బదులు 10 మందికి ఈ 100 నొక్కెత్తే నాకేదో వారంలో నాకు కూరగాయలేమో కక్కుర్తి పడే పని అక్కడ చేయబోతుంది. దైవ సేవకుడికి ఏంటంటే ఇక్కడేమో చెప్పాడు 10 రూపాయలు ఇవ్వండి అమ్మా, 90 రూపాయలు ఖర్చు పెట్టుకోండి అంటే ఈ 90 రూపాయలతో పాటు ఈ 10 కూడా మింగేస్తున్నారు. పట్టుకెళ్ళేమో అక్కడ తగలేస్తున్నారు. కానీ ఆ బ్యాచ్ కాదండి ఇది, నేను చెప్పే బ్యాచ్ అటువంటి రకం కాదు. మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గర ఏమీ లేదు. తినడానికి కూడా తిండి అయిపోయిందయ్యా, భోజనం అయిపోయిందయ్యా, అన్నీ అయిపోయి మన దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏముందంట? పావుతోలం అంటే ఏమిటి? పావుతోలం ఏముందంట? వెండి ఉందంట. అది ఇచ్చేద్దాం అన్నారంటే దేవుని స్తోత్రం. పావుతోలం వెండి ఇద్దామా? ఇప్పుడా? ఇప్పుడు ఇవ్వడానికి ఇంకేమన్నా చేతులు వస్తాయి? పావుతోలం అంటే ఇప్పుడు వెండి ఇస్తారా, బంగారం ఇస్తారా? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సమర్పణ కలిగిన వాడు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది ఉన్నారు, కొంతమంది అయితే వాడు ఒంటి మీద తెగేసుకోవడమే సరిపో కదా. దేవునికి స్తోత్ర. ఇక్కడేమో కాసు అండి. ఏంటి వేసుకెళ్తారు? ఇక్కడ కాసు, ఇక్కడ వర్కర్సు, ఇక్కడ ఒకటి బ్రాస్లెట్, మెళ్ళోయి, ఇలాగా తగ్గ ఆడిపోయేది నాకు. ఏంటి మొత్తం అప్పట్లోనే మంచిగా అన్నీ వేసుకున్నాం. చివరికి వేసే దగ్గరికి వచ్చాక అంతా పైకి సన్నిధి కట్టామా, పైకి సన్నిధి కట్టామా. మొదటి కారు కూడా అమ్మేసి పెట్టానా? ఎవరైనా డొనేషన్ అడిగారా? మిమ్మల్ని ఎవరైనా అడిగానా? రూపాయి అడిగలా. ఎవరి దగ్గర చేయి చాపలా. ఉన్నాయన్నీ క్లోజ్ చేసి చివరికి పాస్టర్ మంగళ సూత్రాలతో సహా అమ్మేస్తాను. అయినా హ్యాపీగా ఉన్నాం. మందిరం కట్టబడింది, చాలా మంది వస్తున్నారు, బాగుంది. అంటే సేవకు ఇవ్వడంలో సంతోషం ఉందండి. ఇవ్వడం వల్ల సంతోషం ఉంది. ఇచ్చి మీరు నన్ను శోధించండి అన్నాడు. ఇక అంతే. ఇప్పుడు సేవకుడికి ఏదైనా ఇచ్చామనుకోండి, ఇంకా అక్కడి నుంచి లోపల ఇచ్చేసాము లోపల మనసు ఉందా? అస్సలే పోతాం. సేవకుడు గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతాడో తెలియదు, కానీ అదేదో మొత్తం మీద ఎక్కడ తేడా పడుతున్నాం మనం. మీరు ఇచ్చే దాంట్లో నేను మరలా దశభాగం తీసి నేను మా సేవకుడికి ఇస్తాను. అది సేవకు ఉపయోగపడుతుంది, పత్రికలకు ఉపయోగపడుతుంది. మేమేం మనదట్టు లోపల పెట్టుకోం. అక్కడికి వెళితే ఏం కావాలంటే పావు తొలం వెండి ఉంది, పట్టుకెళ్దాం అంటే పుట్టి చెట్టుతో సేవకుడి దగ్గర కానీ సన్నిధి కానీ రాలేదు వీళ్ళు. మరి ఇప్పుడు ఇది చాలా కామెంట్లు చేస్తున్నారు. సేవకుడు దశభాగం కొరకే వచ్చి కూర్చుంటే తెలుస్తుంది. 200, 300, 100 వస్తుంది. ఇక్కడ పనికి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఏంటి 10 మంది వస్తే 10 బదులు 100, లేకపోతే 200, 300 పోని. ఈ 300 వారం తినేస్తారా? వారం సరిపోతాయా? సేవకుడు మంచి బట్టలు వేసుకుంటాడు, చెరిగిపోయి ఉండడం, అన్నీ వాడతాడు, శుభ్రంగా నీట్గా ఉంటాడు. కానీ లోపల ఎంత భారం ఉందో, ఎంత పరిస్థితులు ఉండదో తెలియదు మీకు. చూసేవాడు చెత్త కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లో. పనికి మనలో అంతా తయారయ్యారు కదా. ఇక్కడ దశభాగాల కోసమే ఇంతే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు. అది సేవకు ఉపయోగపడుతుంది. 10 మందికి హాస్పిటల్లో ఉపయోగపడుతున్నాయి డబ్బులు, సువార్తకు ఉపయోగపడుతున్నాయి డబ్బులు. ఎక్కడైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా మంచం మీద పడిపోయి కొట్టుబిట్లు ఆడుతుంటే వెళ్ళి 4 కాంతలు వేసుకుని సహాయం చేసి వస్తున్నాం. అలా ఉపయోగపడుతున్నాయి డబ్బులు. 10 మందిని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి, ఆ వాహనానికి పెట్రోల్ ఖర్చులు ఉపయోగపడుతున్నాయి డబ్బులు. ఎవరైనా ఇస్తే ఓ గోళ, ఏడుపు, సేవకుడు పడి
ఇంక ఏడుస్తూనే ఉన్నారు. అది మానుకోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ వింటున్నారు మీరు కొద్దిమంది, ఇక్కడ వింటున్నారు చాలా మంది. దేవుని స్తోత్రం. అది అందుకని ఇవాళ యేసుక్రీస్తు మార్గమైన యేసు దగ్గరికి వచ్చి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. ఆ మార్గానికి దేవుడు తీసుకుని వెళ్ళాలంటే మధ్యలో ఎవరు ఉండాలి? మధ్యవర్తి, సేవకుడు, దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుడు గురించి ఏమాత్రం మాట్లాడకూడదని ఈరోజు దేవుడు సెలవిచ్చాడు. కానీ సేవకుడికి కానీ సన్నిధి కానీ వస్తే ఉట్టి చేతులతో ఊహించుకుని రావద్దు అని చెప్పాడు. టైంకి రండి, టైం ఫాలో అవ్వండి. లాస్ట్ చివరి దశలో ఉన్న రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు ఇచ్చే సందేశం ఇదే ఇవాళ. అది రేపు కొడుకులు వస్తున్నాయి, కొడుకులు పెడుతున్నా, ముందు నుంచి నేనేం చేయాలి? సేవకుడి మీద భారం పడేస్తే ఒక్కడే నానా తిప్పలు పడాలి. ఇక్కడ సభలు పెడితే ఏంటి 10,000 రూపాయలు మళ్ళీ ఎక్కడొక్కడ తెచ్చుకుని ఉంచున్నామండి. ఇక్కడ కాదంటారా చెప్పండి? చూపించాము మీకు అందరికీ. 10,000 ముందు తీసుకొచ్చి కూర్చొని ఎలా ఉండేవాడిని ఆ సభలు పెట్టడానికి. ఇక రాను ఈ సభలు 3 రోజులు 2 రోజులు పని చేస్తున్నాయి. తర్వాత ఇంకేమో మైండ్ సెట్ మళ్ళీ మామూలు అయిపోతుందని, ఖర్చు ఎక్కువైపోతుందని ఆపేస్తాం. ఏదో ఉపవాస కొడుకులుగా 3 నెలలకు మన సంఘంతో కొంతమందిని పిలుచుకుని చేసుకుంటున్నాం. ఏంటి ఇది సంఘంలో కాబట్టి కొంత ఖర్చు తగ్గుతుంది, సేవకుడి మీద భారము పడిపోతుంది. అదే 10 మంది కలిసి మనం సభ పెడదామంటే కొన్ని ఆత్మలు సంపాదించబడతాయి. ఉన్నవాళ్ళు పక్కన నొక్కేసి లేని వాళ్ళు ఎలాగే పోతున్నారు. ఉన్నవాళ్ళు కూడా తాళాల మీద తాళాలు వేసి ఎలా కుదురుద్ది? తీయాలి. ఏంటి మా పాస్టర్ గారు పొద్దున్న ఈరోజు ఎలా మొదలెట్టాడు అని లోపల అనుకుంటున్నారా? అనుకోకండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చేవారిగా దీవిస్తాడు, అంతే. అవే అర్థమైనా? అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మా మీ దగ్గర ఏమున్నాయని అడిగాడు. 5 రొట్టెలు 2 చేపలు రండి అన్నాడు. ఇవ్వండి అన్నాడు. ఇవ్వండి అన్నాడు. ఇచ్చిన తర్వాత 5 రొట్టెలు 2 అయిపోయినాయా? 2 చేపలు 1 అయిపోయిందా? చరిత్ర మార్చేసాడు అక్కడ. నిజంగా కూడా మేము కూడా ఏదన్నా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఈరోజు నన్ను నా కుటుంబాన్ని ఇది మార్చలా. దేవుని స్తోత్ర. ఏ రోజుని పెట్టలేదని నేను చెప్పలేను. అర్థమైందా? ఇంకా అంతగా ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నేను చిన్న ఏదో చేసుకుంటాను, చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకుంటాను. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. కానీ ఇటు అటు చేయడమే కష్టం. డబ్బు సంపాదించే తెలివితేటలు బాగానే ఉన్నాయి. డైలీ 1000-2000 సంపాదించుకోగలను. ఎందుకంటే వ్యాపారస్తుడు నేను మా ముందు 20 సంవత్సరాల ట్రైనింగ్, 1 రోజు 2 రోజులు కాదు. యాకోబు 21 సంవత్సరమే, నేను కూడా 21 సంవత్సరం వ్యాపారంలో ట్రైనింగ్ ఉన్నాను. ఏ వ్యాపారమైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ దుబాయ్ కూడా వెళ్ళి చూసుకోగలను. అన్నీ మొత్తం తిరిగేసినాయి. కానీ బాధ్యత రా అన్నాడు, వచ్చాం. పని చేయాలన్నాడు, చేస్తున్నాం. సేవకుడికి సపోర్ట్గా మీరు కూడా పనిచేసి ముందుకు నడవాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, స్వార్థ ప్రకటించాడు, అందరికి మాదిరి చూపించాడు, కలవరిశిలలో ప్రాణం పెట్టాడు. ఎవరైనా మంచి సేవకుడు ఉన్నాడు అంటే, స్వార్థం లేని సేవకుడు ఉన్నాడంటే, ఆశించని సేవకుడు ఉన్నాడంటే, బదులు ఆశించని సేవకుడు ఉన్నాడంటే, అందరికి ఇచ్చే సేవకుడుగా ఉన్నాడంటే, పెట్టే సేవకుడుగా ఉన్నాడంటే, స్వస్థపరిచే సేవకుడుగా ఉన్నాడంటే ఆయన ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. అలాగే ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడు మరలా వస్తాడు. వచ్చేటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే స్వార్థ అందించాలా వద్దా? కొత్త పెట్టుబడి పెట్టాలా వద్దా? చెప్పండి అమ్మా. పెట్టుబడి పెట్టాలా? వరి చేను ఉందా? చేను దున్నేసారు, 2 బస్తాలు చల్లేదు. పెట్టుబడి పెట్టలేదా? తర్వాత ఆ టైం వచ్చేసరికి వస్తాయి. అలా పెట్టుబడి పెట్టండి, వస్తాయి. ఇది ఒక్కరి గురించి నా గురించి నేను చెప్పిన వర్తమానం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. మా సేవకులందరినీ బలపరచడానికి కూడా ఇది మంచి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు ప్రతి సంఘానికి మెసేజ్ కార్యం చేయను కాక. ఆమేన్. మీ అందరికీ కూడా
దేవాది దేవుడు ఇచ్చే మనసు ఆశీర్వాదాలు దాని ద్వారా పొందుకుందురు గాక. నిశ్చయముగా మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, పాడి పంటలు, పశువులు, జీవనోపాధి సమస్తము చెరువులు దీవించబడును గాక. మీరు ఈ దినం నుంచి ఈ వర్తమానం ద్వారా ఆ దేవ సేవకుడి దగ్గరికి ఎలా వెళ్ళారో దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అనుభవించి యేసయ్య గొప్ప సేవకుడు ఆయన దగ్గర నిత్యము మీరు ఉందురుగాక. ఆ మార్గంలో నడుచుదురుగాక. అనేక మందిని నడిపించుదురుగాక. మీ జీవితాల్లో వెలుగు కలుగునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.